హలో ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా సూపర్ గా ఉండి సూపర్ ప్రిపరేషన్ చేస్తున్నారు అనేసి అనుకుంటున్నాను. చాలా కష్టపడుతున్నారు కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో ఈ కష్టం కి డెఫినెట్లీ మంచి రిజల్ట్ వస్తుంది నాన్న. యువర్ హార్డ్ వర్క్ టుడే విల్ పే ఆఫ్ టుమారో. సో డెఫినెట్లీ కూడా మీ హార్డ్ వర్క్ ని నమ్ముకోండి, మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. అబ్బా ఇంకెన్ని రోజులు ఇంత కష్టం ఇంత చదవాలా అనేసి అనకండి. ఇంకొన్ని రోజులే నాన్న. మంచిగా ఇప్పటి వరకు మీరు ఫుల్ టు హార్డ్ వర్క్ చేసి అన్ని ఎగ్జామ్స్ లో కూడా సూపర్ మార్క్స్ తెచ్చేసుకుంటున్నారు. బట్ ఎక్కడైనా తక్కువ మార్క్స్ వస్తే ఇప్పుడే మంచి టైం నాన్న అనలైజ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్స్ లో అయితే అవేవి రిపీట్ అవ్వకుండా మంచి స్కోర్ ఫుల్ ఆన్ ఫుల్ తెచ్చుకునేలాగా మన ప్రిపరేషన్ స్మార్ట్ వేలో ఉండాలి. గ్రాండ్ టెస్ట్ కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రిడిక్టెడ్ క్వశ్చన్స్ అయితే నేను ఒక లిస్ట్ చేసి పెట్టాను నాన్న. ఆ లిస్ట్ మీకు చెప్పాలి అంటే ఫస్ట్ బయాలజీలో నుంచి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాన్న ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి క్లోరోఫిల్ ఎక్స్పెరిమెంట్, కార్బన్ డైఆక్సైడ్ ఇస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అండ్ ఫోటోట్రోపిజం ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఆక్సిజన్ ది ఉందో అది, అండ్ దాని తర్వాత మెండల్ మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్, అండ్ ఆల్సో నాన్న ఈస్ట్ బడ్డింగ్ ఎక్స్పెరిమెంట్స్, ఎఫిడ్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ అయితే ఇంపార్టెంట్ నాన్న. దాని తర్వాత డయాగ్రామ్స్ లో చూసుకుంటే ఈ డయాగ్రామ్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. డయాగ్రామ్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేసి లేబులింగ్ చేయడం అస్సలు స్కిప్ చేయకండి. అండ్ డయాగ్రామ్స్ ఎలా రాయాలి అనేసి చెప్పాను కదా, ఐ మీన్ డయాగ్రామ్ డ్రా చేశాక దాని కింద డిస్క్రిప్షన్ ఆర్ ఇంట్రొడక్షన్ కూడా ఒక 2-3 పాయింట్స్ కంపల్సరీ మెన్షన్ చేస్తే మీకైతే మంచి స్కోర్ వస్తుంది, ఫుల్ మార్క్స్ వేస్తారు అన్నమాట. అండ్ లేబులింగ్ అయితే డెఫినెట్ గా కరెక్ట్ గా అయితే పెట్టండి. సో దానికోసం మంచి ప్రాక్టీస్ చాలా అవసరం. దాని తర్వాత నాన్న ఇంకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ 1 మార్క్ లో చూసుకున్నట్లయితే మన స్టమక్ లో ఏం యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది, సో దానిని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది స్టమక్, అండ్ ఆల్సో నాన్న ఫీనోటైపిక్ రేషియోస్ ఏంటి F2 జనరేషన్ లో, F1 జనరేషన్ లో ఫీనోటైపిక్ జీనోటైపిక్ రేషియోస్ ఏంటి, అండ్ ADP ATP లాగా ఎక్కడెక్కడ కన్వర్ట్ అవుతుంది, అండ్ ఇప్పుడు ఒకవేళ వేరియేషన్స్ లేకపోతే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ నాన్న. దానితో పాటు మనం చూసుకున్నట్లయితే 2 మార్క్స్ లో అయోడిన్ డెఫిషియన్సీ ఉంటే దాని కాన్సిక్వెన్స్ ఏంటి, ఎనర్జీ ఫ్లో ఎలా ఉంటుంది ఎకోసిస్టమ్ లో, ఆల్వియోలై ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ మాల్ న్యూట్రిషన్ వల్ల డిసీజెస్ ఏమొస్తాయి, అండ్ ఆల్సో 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ వి ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇందులో నుంచే 2 మార్క్స్ 1 మార్క్ కూడా కవర్ అవుతాయి నాన్న. ఓజోన్ లేయర్ డిప్లీషన్, రిఫ్లెక్స్ యాక్షన్, స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్, సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్స్, ఏసెక్షువల్ రీప్రొడక్షన్, ఎంజైమ్స్ యొక్క రోల్, ఈ టేబుల్స్ అయితే రోల్స్ ఆఫ్ ద ఎంజైమ్స్ ఇంకా ఇది ఒక టేబుల్ వస్తుంది నాన్న. అండ్ ఫైటో హార్మోన్స్ కూడా ఒక టేబుల్ ఇచ్చేసి కింద క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ బ్రెయిన్ స్ట్రక్చర్ కూడా టేబుల్ ఇచ్చేసి కింద క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే నాన్న ఆటోట్రోప్ కి హెటెరోట్రోప్ కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఆల్సో మనకి మెండల్ ది లైక్ పేరెంట్ జనరేషన్ ఇంకా F2 జనరేషన్ కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, ఏరోబిక్ ఎనరోబిక్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, ఏసెక్షువల్ అండ్ సెక్షువల్ మధ్యలో డిఫరెన్సెస్, ఆర్టరీస్ అండ్ వీన్స్ మధ్యలో డిఫరెన్స్, ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. అండ్ ఇంపార్టెంట్ టేబుల్స్ మీకు రెఫరెన్స్ కోసం ఇక్కడ పెట్టాను క్విక్ రివిజన్ కోసం. అండ్ దాంతో పాటు నాన్న మనకి అప్లికేషన్స్ ఇంకా స్లోగన్ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్ ఇవి చూసుకున్నట్లయితే మనకి ఆర్గన్ డొనేషన్, ఫీమేల్ ఫీటిసైడ్ పైన స్లోగన్స్ అడుగుతారు, అండ్ ఆల్సో సజెషన్స్ ఏవైతే ఉన్నాయో బయోమాగ్నిఫికేషన్ ని, పెస్టిసైడ్స్ ని ఇవన్నిటిని తగ్గించడానికి అడుగుతారు. అండ్ ఆల్సో నాన్న మన నర్వస్ సిస్టమ్ హెల్దీగా ఉండడానికి, ఓజోన్ లేయర్ లైక్ డిప్లీషన్ తగ్గించడానికి ఇవన్నిటికీ కూడా ఇంపార్టెంట్ గా సజెషన్స్, ప్రికాషన్స్ అడుగుతారు నాన్న. క్వశ్చనర్స్ అయితే ఇంపార్టెంట్ నాన్న. ఇది నెఫ్రాలజిస్ట్ ని, పల్మనాలజిస్ట్ ని, అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ ని, కార్డియాలజిస్ట్ ని వీళ్ళని కలిసినప్పుడు ఏమేమి క్వశ్చన్స్ మీరు అడుగుతారు అనేసి ఇంపార్టెంట్. అండ్ ఫుల్ ఫామ్స్ అయితే కొన్ని ఫుల్ ఫామ్స్ ఉన్నాయి, ఇవి కూడా చూసేసుకోండి సో దట్ మనము ఫుల్ మార్క్స్ అయితే ఏం చేయొచ్చు నాన్న. ఇంకా కొన్ని 1 మార్క్ లో డెఫినిషన్స్ ఏవైతే ఉన్నాయో ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, ఎకోసిస్టమ్ డెఫినిషన్, విల్లై యొక్క ఫంక్షన్, F2 లో ఫీనోటైపిక్ రేషియో ఆల్రెడీ చెప్పాను, అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ని రెడ్యూస్ చేయడానికి ఎలా ఏమేం చేస్తామో అనేసి ఇవన్నీ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. సో ఈ లిస్ట్ మొత్తం కూడా మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకొని, ఇది లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ప్లస్ ఛానల్ బయోలో కూడా ఉంటుంది నాన్న. సో ఇవన్నీ డౌన్లోడ్ చేసి ఎగ్జామ్ కంటే ముందు ఒక్కసారి కంపల్సరీ చూసుకోండి. అండ్ వీటితో పాటు మీ మోడల్ పేపర్స్ తో పాటు మీ 100 days యాక్షన్ ప్లాన్, అండ్ దాంతో పాటు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ చూసుకోండి. ఇవన్నిటితో పక్కడబంది ప్లాన్ వేసేసి వెళ్ళినట్లయితే ఎగ్జామ్ లో అయితే ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకొని మీరు హై కాన్ఫిడెన్స్ తో ఫైనల్ ఎగ్జామ్ వరకు వెళ్ళేలాగా మీ ప్రిపరేషన్ అయితే ఉండొచ్చు నాన్న. అండ్ మీ ఎగ్జామ్ టైంలో లాస్ట్
లాస్ట్ మూమెంట్ లో ఉన్నాం కదా, సో హెల్దీగా హెల్త్ మెయింటైన్ చేయండి అండ్ జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయండి నాన్న. అండ్ ఆల్సో మీ ప్రిపరేషన్ రివిజన్ కూడా చాలా స్ట్రాంగ్ గా చేసుకోండి. విష్ యూ ఆల్ గుడ్ లక్ నాన్న. ఎగ్జామ్ అందరూ సూపర్ గా రాసేయండి. ఎగ్జామ్ తర్వాత ఎలా రాశారు అనేసి కమెంట్ పెట్టేసేయండి. ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో కూడా కమెంట్ పెట్టేసేయండి. చలో నాన్న. అండ్ మీరు చదివినవన్నీ కూడా ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా పక్కాగా ప్రాక్టీస్ చేయండి. ప్రీ ఫైనల్స్ 1ది కూడా క్వశ్చన్ పేపర్ అయితే ప్రాక్టీస్ చేయండి నాన్న. చలో దెన్ గుడ్ లక్.